मदन की जय, राधा की जय, राधा कंदर्व के गिरिधारी की जय. All glories to assembled devotees, all glories to assembled devotees, all glories to Sri Guru and Gauranga. సో భాగవతం అనేది చాలా అద్భుతమైన రచన. ఈ మొదటి స్కందంలో క్రియేషన్ అని చెప్పేసి దాన్ని టైటిల్. సో మొదటి భాగవతం రాసింది, రచించింది ఎవరు? వ్యాస భగవానుడు. వ్యాసుడు, వ్యాస భగవాను శ్రీమద్ భాగవతం రచించాడు. ఇది ఏది యుగం? ఇది కలహ యుగం ప్రభుజీ. కలహ యుగం. కలియుగమా, సత్యయుగమా, ద్వాపర యుగమా? ఎన్ని యుగాలు ఉంటాయి? 4 యుగాలు. సో 4 యుగాల్లోని ఇది కలియుగం. కలియుగంలో మనుషులకి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఏంట ప్రత్యేకత? సత్యయుగంలో ప్రత్యేకత ఉంటుంది, అలాగే ద్వాపర యుగంలో ప్రత్యేకత ఉంటుంది, త్రేతాయుగంలో ప్రత్యేకత ఉంటుంది, అలాగే కలియుగంలో ప్రత్యేకత ఉంటుంది. ఏంటి ప్రత్యేకత? అల్పాయుష్యుడు. హరే కృష్ణ మధు. హరి ప్రభుజీ. సత్యయుగంలో అయితే వేదాలు పఠించేవారు. త్రేతాయుగంలో అయితే యజ్ఞాలు అవి చేసేవారు. ద్వాపర యుగంలో అయితే తర్వాత పూజలు చేసేవారు. అదే కలియుగ కాలంలో హరినామ కీర్తన చెయ్యాలి అని కలియుగ కాలంలో చెప్పారు ప్రభు. ఎస్, వెరీ నైస్. సో ఇప్పుడు శ్రీమద్ భాగవతం రచించాల్సిన అవసరము ఎప్పుడు వచ్చింది? కలియుగం ఆరంభంలో వచ్చింది. సో కలియుగానికన్నా ముందు ఏ యుగం వచ్చింది? ద్వాపర యుగం ప్రభుజీ. ద్వాపర యుగం వచ్చింది. సో ద్వాపర యుగంలో ఎవరు భగవంతుడు? కృష్ణ భగవానుడు. కృష్ణ భగవాన్. సో కృష్ణ భగవంతుడు ఎప్పుడైతే కాలం అంత అతని లీలలన్నీ సంపూర్ణమైన తర్వాత అయిపోయింది, నేను ఈ లోకం నుంచి నేను టాటా బాయ్ బాయ్ చెప్తాను అని చెప్పినప్పుడు, అప్పుడు నైమిషారణ్య అనొక ఊరు. వ్యాసుడికి ఆ తర్వాత ఒక సంభాషణ జరుగుతుంది. అంటే శ్రీమద్ భాగవతము ఇద్దరు మధ్యలో ఒక సంభాషణ జరుగుతుంది. ఎవరు ఆ ఇద్దరు? సుఖదేవ గోస్వామి అండ్ పరీక్షిత్ మహారాజ్. పరీక్షిత్ మహారాజ్. సో సుఖదేవ గోస్వామి తర్వాత పరీక్షిత్ మహారాజ్, వీళ్ళిద్దరి మధ్యలో వచ్చిన సంభాషణం శ్రీమద్ భాగవతం. సో ఈ శ్రీమద్ భాగవతాన్ని రచించాల్సిన అవసరము వ్యాసుదేవుడికి వచ్చింది. సో వ్యాసుదేవుడికి అవసరం వచ్చినప్పుడు నైమిషారణ్య అనే ఊరుంది. ఆ నైమిషారణ్యంలో సౌనకాదిషి ఋషులు, అలాగే సూత మహర్షి. సో సూత మహర్షిని సౌనదక ఋషులు అడుగుతున్నారన్నమాట. ఈ కలియుగం ఉంది కదా, ఈ కలియుగంలో అల్పాయుషులో ఉంటారు, వాళ్ళ బుద్ధి అంతంత మాత్రమే ఉంటుంది. సో కృష్ణ భగవంతుడు ఉన్నంత కాలం ధర్మం ఒకవైపు ఉంది. సో అతను ఈ ద్వాపర యుగంలో దేవకి గర్భంలో ఎందుకు వచ్చారు, ఎలాంటి కార్యక్రమాలు చేశారు, భగవంతును అని అనిపించుకోవడానికి ఏ రకమైన పని చేశారు, ధర్మము అప్పుడు కృష్ణుడి ఆశ్రయం తీసుకుంది, అలాంటి ధర్మం ఇప్పుడు ఎవరి ఆశ్రయం తీసుకుంటుంది అని ఒక 6 ప్రశ్నలు అడిగారు. సో 6 ప్రశ్నలు ఏమంటారంటే ది 6 క్వశ్చన్స్ ఆఫ్ ది సేజెస్. ఋషులు
సూత గోస్వామికి 6 ప్రశ్నలు అడుగుతారు. దాంట్లోది 3 ప్రశ్నలు అప్పుడే అయిపోయింది. ఈ రోజున 4వ ప్రశ్నకి వస్తున్నాం. సో ఈ 4వ ప్రశ్న ఈ శ్లోకంలో 1.1.17. సో ఈ శ్లోకం చదువుదాం. నేను చదువుతాను ఒకసారి. నేను చదువుతాను, నా తర్వాత నా వెనకాల మీరు చదవండి. ఓకేనా? ఓకేనా మాతాజీ? ఓకే మాతాజీ. తస్య కర్మాణి ఉదారాణి తస్య కర్మాణి ఉదారాణి పరిగీతాని సురీభిః పరిగీతాని సురీభిః బ్రూహి నా శ్రద్ధధానానం లీలాయ దదాతః కళా. ఒక్కసారి ఫుల్ గా ఒక్కసారి చదువుదాము. తస్య కర్మాణి ఉదారాణి పరిగీతాని సురీభిః బ్రూహి నా శ్రద్ధధానానం లీలాయ దదాతః కళాః. తస్య కర్మాణి ఉదారాణి పరిగీతాని ఒక్కళ్ళు ఎవరైనా ఇప్పుడు ఒక్కళ్ళు చదవండి. ఎంతమంది ఉన్నారో ఒక్కళ్ళు ఎవరైతే చదవాలి అనుకుంటున్నారో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. లలిత మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. తస్య కర్మాణి ఉదారాణి పరిగీతాని సూరిభిః బ్రూయినా శ్రద్ధదానానాం లీలయా దదతా కళాః. కృష్ణకుమారి నరేంద్ర. హరే కృష్ణ. తస్య కర్మాణుదారాణి పరిగీతాని సూరిభిః బ్రూహిణ శ్రద్ధదానానాం లీలయా దదతః కళాః. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. లక్ష్మీ జగదీష్, ఇప్పుడు మీరేం చేస్తారంటే వర్డ్ టు వర్డ్ మీనింగ్స్ చదవండి. శ్రావణి మాతాజీ కొంచెం పైకి తీసుకోండి. వర్డ్ టు వర్డ్ మీనింగ్స్ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రణామ్. తస్య అతని యొక్క కర్మాణి దివ్యమైన కర్మలు, ఉదారాణి ఘనమైనవి, పరిగీతాని కీర్తించడం, సురభి మహాత్ముల ద్వారా, బ్రూహి వివరింపుము, నహ మాకు, శ్రద్ధ దానానాం శ్రద్ధతో గ్రహించుటకు సిద్ధముగానున్న, లీలయ లీలలను, దదాతః కలహ గ్రహించిన అవతారముల ఆ దేవదేవుని కర్మలు అద్భుతములను దివ్యములను అయి ఉన్నవి. మహాముని అయిన నారదుని వంటి వారు అట్టి దివ్య కర్మలను సదా కీర్తింతురు. కనుక ఆ భగవానుడు వివిధ అవతారాలలో గావించిన సాహస కృత్యములను శ్రవణాసక్తులమైన మాకు కరుణతో వివరింపుము. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. అనురాధ మాతాజీ. సో అనురాధ మాతాజీ, సుబ్బారావు ప్రభు, ఇక 4 ఎవరైతే ఎత్తారో మీరు పర్పట్ ఒకసారి చదవాల్సి వస్తుంది. సో నేను ఎక్కడ ఆపమంటే అక్కడ స్టాప్ చేసి నెక్స్ట్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో విల్ స్టార్ట్ విత్ సుబ్బారావు ప్రభు. సుబ్బారావు ప్రభు. భాష్యం ప్రభుజీ. ప్రణాం ప్రభుజీ. భాష్యము. కొందరు అల్పజ్ఞులు అభిప్రాయపడినట్లు భగవానుడు ఎన్నడూను క్రియారహితుడు కాడు.
అతని కర్మలు అద్భుతములను దివ్యములను అయ్యున్నవి. అట్టి అతని యొక్క కొంచెం కళ్ళజోడు థ్యాంక్ యూ సారీ అట్టి సృష్టులన్నీయును శ్రీల నారదుడు, వాల్మీకి, దేవలుడు, అసితుడు, మధ్వాచార్యులు, శ్రీ చైతన్య మహాప్రభువు, రామానుజాచార్యులు, విష్ణుస్వామి, నింబార్కుడు, శ్రీధర స్వామి, విశ్వనాథ చక్రవర్తులు, బలదేవ విద్యాభూషణులు, భక్తి వినోద ఠాకూరులు, భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజులు మొదలగు పలువురు ఆత్మదర్శులచే చక్కగా వివరింపబడినవి. ఈ భౌతిక ఆధ్యాత్మిక సృష్టులు రెండును ఐశ్వర్య సౌందర్య జ్ఞానపూర్ణములైనను పూర్ణమైన జ్ఞానము, ఆనందము, నిత్యత్వముల కారణముగా ఆ రెండింటిలో ఆధ్యాత్మిక సృష్టి అతి దివ్యమై అలరారుచున్నది. తాత్కాలికముగా వ్యక్తమగు భౌతిక సృష్టులు ఆధ్యాత్మిక జగము యొక్క వికృత ప్రతిబింబము వంటివి. దానిని చలనచిత్రములతో పోల్చవచ్చు. ఆపనా ప్రభుజీ? ఆపండి. బబిత సదాశివుని. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ. తాత్కాలికంగా వ్యక్తమగు భౌతిక సృష్టులు ఆధ్యాత్మిక జగము యొక్క వికృత ప్రతిబింబము వంటివి. దానిని చలనచిత్రములతో పోల్చవచ్చును. అసత్యమైన వాటిచే ఆకర్షింపబడు మూర్ఖ జనులను మాత్రమే అది ఆకర్షింపగలదు. అట్టి వారికి సత్యమును గూర్చిన విషయమే మాత్రము తెలియదు. మిథ్యాపూర్ణమైన భౌతిక ప్రపంచమే సర్వస్వమని వారు భావింతురు. కానీ వ్యాసదేవుడు నారదులచే మార్గదర్శనము చేయబడిన బుద్ధిమంతులు నిత్యమైన భగవద్ధామము అత్యంత ఆనందప్రదమనియు విశాలమనియు నిత్యముగా జ్ఞానానంద పూర్ణమనియు ఎరుగగలుగుదురు. ఆ విధంగా శ్రీకృష్ణ భగవానుని దివ్య కర్మలను, అతని నిత్య నివాసము యొక్క జ్ఞానమును కలిగి ఉండని వారాలను ఆ దేవదేవుడు తన అవతారముల యందలి అద్భుత కర్మల ద్వారా అనుగ్రహించి చుండును. ఆధ్యాత్మిక జగమున ఒనగూడెడి తన దివ్య సాహచర్యానందమును అతడు ఈ అవతారముల ద్వారా ప్రదర్శించును. అట్టి కర్మల ద్వారా అతడు తిరిగి బద్ధజీవులందరినీ తన వైపునకు ఆకర్షించుచుండును. బద్ధజీవులలో కొందరు ఉమామాతాజీ అక్కడి నుంచి చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. బద్ధ జీవులలో కొందరు మిథ్యాపూర్ణమైన ఇంద్రియ భవములో రైతులై ఉండగా, మరికొందరు ఆధ్యాత్మిక జగము నందలి నిత్య జీవనమును అభాసమని కొట్టివేయుచుందురు. ఈ అల్ప జ్ఞానులే కామ్య కర్మరతులు, జ్ఞానులు శుష్క మనోకల్ప నావరులు అని పిలువబడుదురు. వీరిరువురికి పరమైన ఆధ్యాత్మికుడే సాత్వతుడని పిలువబడు భక్తుడు. అట్టి భక్తుడెన్నడును ప్రబలముగా నుండెడి భౌతిక కర్మల యందు గాని మనోకల్పన యందు గాని రతుడు కాడు. అతడు కేవలము శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవలో అనుకూలముగా నియుక్తుడై ఉండి కామ్యకర్మ రతులు గాని జ్ఞానములు గాని ఎరుగలేనటువంటి పరమోత్కృష్టు ఆధ్యాత్మిక లాభమును పొందగలడు. భౌతిక జగత్తు ఆధ్యాత్మిక జగత్తు. ఓకే మాతాజీ. సుభద్ర మాతాజీ. నెక్స్ట్ సుభద్ర మాతాజీ అన్నారు. సుభద్ర మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవాద ప్రణాం. భౌతిక జగత్తు ఆధ్యాత్మిక జగత్తు రెండింటికి పరమనియామకునిగా శ్రీకృష్ణ భగవానుడు అపరిమిత వర్గములకు చెందిన పలు విధములైన అవతారములను కలిగి ఉన్నాడు. బ్రహ్మ, రుద్రుడు, మనువు,
పృథువు, వ్యాసుడు వంటి అవతారములు ఆ దేవదేవుని భౌతిక అవతారములై ఉన్నవి. కాని శ్రీరాముడు, శ్రీ నరసింహుడు, రాకుడు, వరాహుడు, శ్రీ వామనుడు వంటి అవతారములు అతని ఆధ్యాత్మిక అవతారములై ఉన్నవి. ఇట్టి భౌతిక ఆధ్యాత్మిక అవతారములన్నింటికి శ్రీకృష్ణుడే మూలమును అధికారమును అయి ఉన్నాడు కనుకనే ఆ దేవదేవుడు సర్వకారణకారునిగా తెలియబడినాడు. హరే థ్యాంక్ యూ సో మచ్. ఈ వాళ్ళు మాతాజీ. అది మాతాజీ బాగా చదివారు అందరూను. సో బ్రహ్మ సంహితం ఎంతమందికి తెలుసు, విన్నారా ఎప్పుడైనా? తెలీదు బ్రహ్మ ప్రభుజీ. సంహితం పేరు విన్నాము. కృష్ణ సర్వకారణ కారణం. చెప్పండి, చదవండి. ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం. ఇక్కడ లాస్ట్ సెంటెన్స్ ఏమన్నారు? ఇక్కడ ఆ పర్పోర్ట్ లో లాస్ట్ సెంటెన్స్ ఏమనుంది? శ్రీకృష్ణుడే విశ్వంన ఆది కారణం అయి ఉన్నాడు కనుకని ఆ దేవదేవుడు సర్వ కారణకారునిగా తెలియబడినాడు. సో ఇక్కడ ఏమని రాస్తుంది? శ్రీకృష్ణ పరమాత్మ అన్నిటికీ ఆయనే కారణము అని రాస్తుంది. సో అలాగే బ్రహ్మ కూడా ఏమన్నారు? ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ ఆదిది గోవింద సర్వకారణ కారణం అని. సో ఇక్కడ 4వ ప్రశ్న మేము చూసేటట్టయితే దీనికి మరి సమాధానం ఎక్కడిచ్చారు అని కూడా కొన్నిసార్లు కుతూహలంగా ఉంటుందా ఉండదా? మరి ప్రశ్న వేస్తే దాని సమాధానం ఇవ్వాలి కదా, ఇవ్వాలి వద్దా? ఇవ్వాలి ప్రభుజీ. సో ఇవ్వాలి అన్నప్పుడు మరి ఎక్కడిస్తారు అన్నది ఒక్కసారి దాన్ని జస్ట్ ఒకసారి రిలవెంట్ గా ఏమున్నది అనేది ఒక్కసారి చూద్దాం. సో ఈ శ్లోకంలో ఏమర్థమైంది? ఒక్కసారి మేము ప్రభుజీ ఆధ్యాత్మిక జగత్తు, భౌతిక జగత్తు గురించి. ఓకే, ఒక్కసారి ట్రాన్స్లేషన్ ఎవరైనా చదువుతారా? ఎస్ ప్రభుజీ. చదవనా ప్రభుజీ? చదవండి. ఆ దేవదేవుని కర్మలు అద్భుతములను దివ్యములను అయి ఉన్నవి. మహాముని అయిన నారదుని వంటి వారు అట్టి దివ్య కర్మలను సదా కీర్తింతురు. కనుక ఆ భగవానుడు వివిధ అవతారములలో గావించిన సాహస కృత్యములను శ్రవణాసక్తులమైన మాకు కరుణతో వివరింపుము. సో ఈ 4వ ప్రశ్న అడిగినప్పుడు ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారండి, రాత్రి పడుకునే ముందు మా మామ నాకు ఈ కథ చెప్పవా, నాకు దాని గురించి కథ చెప్పవా అని చెప్పి అడుగుతూ ఉంటారు. అడుగుతారా అడగరా? అడుగుతారు ప్రభుజీ. అలాగే చిన్న పిల్లల్లాగా ఈ ఋషులు ఏం చేస్తున్నారు? నాకు కథ చెప్పండి అని అడుగుతున్నారు అన్నమాట. కృష్ణుడు గురించి నాకు కథ చెప్పమంటే ఏమని చెప్తారు? మీరు చిన్నపిల్లలకి చెప్పేటట్టు ఏముంటుంది? అయ్యో కృష్ణుడా, మనకి కృష్ణుడి గురించి మనకి ఏం తెలుస్తో అదొక్కటే చెప్తూ ఉంటాం. కానీ ఋషులకి మనకన్నా ఎక్కువ తెలుస్తుందా? ఋషులకి మనకన్నా తక్కువ తెలుస్తుందా? మనకన్నా ఎక్కువ తెలుస్తుంది. మనకన్నా ఎక్కువ తెలుస్తుంది. సో మనకన్నా ఎక్కువ తెలుసు. సో మనకన్నా ఎక్కువ తెలిసింది ఎవరు? అందరికన్నా ఎక్కువ తెలిసేది ఎవరికి? కృష్ణ భగవానికి, అనంత శిష్యుడు.
అనంతశేషు. ఎక్కడ పడుకుంటాడు కృష్ణుడు? విష్ణుమూర్తి దేని శేషపాన్ మీద పడుకున్నాడు. సో శేషపాన్ మీద పడుకున్నప్పుడు ఆ శేషనాగకి కొన్ని వేల నోర్లు ఉంటాయి, కొన్ని లక్షల నోర్లు, కొన్ని నాలికలు. ఆ నాలిక ఏం చేస్తూ ఉంటదంటే ఈ గుణాన్ని కీర్తిని అలా కీర్తిస్తూనే ఉంటది అనమాట. సో ఋషులు ఏమని అడుగుతున్నారు? నారద ముని పాడుతూ ఉంటారు కదా, కీర్తిస్తూనే ఉంటారు. నారద మునికి ఇంకేం పని ఏమీ ఉండదు. ఏం చేస్తాడు? తంబూరా పెట్టుకుని నారాయణ నారాయణ వీడు నారాయణ అని పాడుతూ ఉంటాడు. నారాయణ గురించి పాడుకుంటూ వెళ్తూ ఉంటారు. సో ఆ నారద ముని ఇన్ని పాడుతూ ఉంటారు కదా, అలాంటి అతని గొప్పతనము ఎలా కీర్తిస్తారో అవన్నీ నాకు ఒక్కసారి వివరించండి అన్నారు. సో దేనికి అడుగుతారు ఇలాంటివన్నీను అన్నప్పుడు ఒక ఫస్ట్ సెంటెన్స్ ఎవరైనా ఫస్ట్ చదువుతారా? హరే కృష్ణ. Hmm. హరే కృష్ణ ప్రభుజీ. ఫస్ట్ సెంటెన్స్. ఆ దేవదేవుని కర్మలు అద్భుతములను దివ్యములను అయి ఉన్నవి. మహాముని అయిన ఫస్ట్ సెంటెన్స్ పర్పట్. ఓకే ప్రభుజీ. కొందరు అల్పజ్ఞులు అభిప్రాయపడినట్లు భగవానుడెన్నడను క్రియారహితుడు కాడు. క్రియారహితుడు అంటే ఏంటి? ఏమీ చెయ్యని వాడు. ఎగ్జాక్ట్లీ. ఏమి చెయ్యకుండా ఖాళీగా కూర్చునే వాడిని క్రియారహితుడు. సో భగవంతుడు క్రియారహితుడా? క్రియ చేస్తూనే ఉంటారా? క్రియ చేస్తూనే ఉంటాడు ప్రభుజీ. చేస్తూనే ఉంటారా? కానీ ఎక్కడైనా పని చేసి చూసారా మీరు? చూడలే ప్రభుజీ. ఉం? చూడలే ప్రభుజీ. చూడలే. కానీ ఎట్లా చెప్తారా ఇందుకు చేస్తూనే ఉంటారని? మనం చేస్తున్నవన్నీ అతను మధ్యలో చేస్తూ ఉంటారు కదా ప్రభుజీ. ఎగ్జాక్ట్లీ. సో ఏంటి ఇక్కడ మేము ఎలాంటి ప్రపంచంలో ఉన్నాము? భౌతిక ప్రపంచంలో ఉన్నాము. సో భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు ఈ భౌతిక ప్రపంచం సృష్టించింది ఎవరు? శ్రీకృష్ణ భగవాన్. సో సృష్టి చేయాలి అంటే క్రియారహితంగా ఉండాలా, పని చెయ్యాలా? పని చెయ్యకుండా రహితంగానే ఉండాలి. పని చేసి చెయ్యనట్టుగా ఉండాలి. అది సో పని చేస్తున్నట్టు కనబడరు. సో ఈ డిస్క్రిప్షన్స్ ఎవరెవరు ఇచ్చారు అని చెప్పేసి 4 సెంటెన్స్ లో ఎవరెవరు దీని గురించి డిస్క్రైబ్ చేశారు అని ఉంది. ఎవరు? నారదుడు, వ్యాసుడు, వాల్మీకి, దేవల, అశిత, మాధవ, శ్రీ చైతన్య మహాప్రభు, రామానుజ, విష్ణుస్వామి, నింబారక, శ్రీధర స్వామి, విశ్వనాథ, బలదేవ, భక్తి వినోద స్వామి, సిద్ధాంత సరస్వతి, వీళ్ళందరూ జ్ఞానులు. సో వీళ్ళు ఏం చెప్పారు? భౌతిక ప్రపంచానికిను ఆధ్యాత్మిక ప్రపంచం గురించి కొంచెం దాని వ్యత్యాసం ఏంటో చెప్పారు. దాని తర్వాత ఒక సెంటెన్స్ ఉంది. ఇది భౌతిక ప్రపంచము తర్వాత ఆధ్యాత్మిక ప్రపంచం ఏదైతే ఉన్నాయో కంప్లీట్ గా జ్ఞానంతో ఉన్నది అని. కానీ భగవద్గీతలో 15th చాప్టర్ చదివినప్పుడు మనకేమనిపిస్తుంది? ఫస్ట్ శ్లోకం ఉంటుంది 15వ చాప్టరు భగవద్గీతలో. ఏమని రాసి ఉంటది?
ఊర్ధ్వమూల మదశాఖం అశ్వత్థం ప్రావురవ్యయం అశ్వత్థం చందాంసి వృత్తి ప్రాహురవ్యయం పన్నాని శేషకం. వేదస వేదవిత్. సో ఈ భగవంతుని క్రియేషన్, ఆధ్యాత్మిక లోకము, భౌతిక ప్రపంచము. ఈ ఆధ్యాత్మిక లోకము భౌతిక ప్రపంచం ఏంటవుతుంది? భౌతిక ప్రపంచము ఆధ్యాత్మిక ప్రపంచానికి రిఫ్లెక్షన్ అన్నమాట. అంటే అక్కడ ఏదైతే జరుగుతుందో ఇక్కడ జరుగుతుంది, కానీ రిఫ్లెక్షన్ అనమాట, జస్ట్ షాడో. సో రిఫ్లెక్షన్ అంటే మనకి ప్రతిబింబ. ఆ ప్రతిబింబము మనకేమనిపిస్తుంది? అదే నిజము అనిపిస్తుంది. సో ఇది ఏది నిజము, ఏది అబద్ధము, ఏది నిజము కాదు అనేది ఎలా తెలుసుకోగలుగుతాము? తాత్కాలికమా శాశ్వతమా అనే దాన్ని బట్టి. కరెక్టే. మరి దానికి కావాల్సింది ఏంటి? అర్థమైందా క్వశ్చన్? సాక్ష్యాల ద్వారా తెలుసు. సాక్ష్యంగా ప్రమాణం వినడం ద్వారా చూడడం ద్వారా. ఓకే. సో ఇప్పుడు ప్రశ్న ఏంటి అంటే, ఏది నిజమో ఏది అబద్ధమో? సో ఇది భౌతిక ప్రపంచము, ఆధ్యాత్మిక ప్రపంచం ఉంది. సో మేమందరం దేంట్లో ఉన్నాము? ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నామా, భౌతిక ప్రపంచంలో ఉన్నామా? ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నారు ప్రభుజీ. ప్రభుజీ ఆ? ఆ? భౌతిక ప్రపంచం. సో భౌతిక ప్రపంచం. సో ఇది నిజమా అబద్ధమా? నిజమే ప్రభుజీ. ఇది నిజమే. కానీ ఇక్కడ ఏమంటున్నారు? ఇది కాదు అంటున్నారు. మరి మీరేమంటారు? ఇది మీరు కరెక్టే అన్నారు, నిజమే అన్నారు. కానీ పుస్తకాలు ఏమంటున్నాయి? ఇది అబద్ధము అంటున్నారు. మరి మీ సమాధానం ఏమొస్తుంది? భౌతిక ప్రపంచమే అశాశ్వతం కదా మాత. శాశ్వతం కదా ప్రభుజీ. ఎప్పటికైనా ఇక్కడ నుంచి వెళ్ళిపోయేది కదా ప్రభుజీ. మరి మీరు నిజమన్నారు. మీరు ఇప్పుడే కదా ఒప్పుకున్నారు నిజమని. ప్రెసెంట్ మనం ఇక్కడే ఉన్నాం కదా ప్రభుజీ, భౌతిక ప్రపంచంలోనే ఉన్నాం, కానీ ఇది అశాశ్వతం. సో ఎలా అర్థం చేసుకోవాలి? ఆ అర్థం చేసుకునే దానికి శక్తి ఎవరిస్తారు? భగవంతుడు. సో దానికోసం ఇక్కడ సెంటెన్స్ ఉందన్నమాట. సినిమా అని చెప్పేసి ఏదో ఉంది. సినిమాలో కూర్చుంటే ఎంతసేపు కూర్చుంటారు? సినిమాలో 3 hours. సో ఆ 3 గంటలు మనల్ని వేరే లోకంలోకి తీసుకెళ్ళిపోతారు. అవునా? ప్రభుజీ. సో ఆ వేరే లోకంలోకి తీసుకెళ్ళినప్పుడు ఆ లోకము మనకి నిజము అనిపిస్తుంది. అవునా? అవును ప్రభుజీ. సో అలాగే జీవుడు మనకి ఎప్పుడైతే భౌతిక ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఇదే కరెక్ట్ అనిపిస్తుంది, ఇదే నిజము అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏమంటారు? బుద్ధిహీనులు, బుద్ధి ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళు ఏమనుకుంటారు? భౌతిక ప్రపంచమే నిజము అనుకుంటారు. సో నేను చేసేదే రైట్, నేను ఇక్కడే ఉంటాను, నేను అక్కడికి రాను, నాకు తెలుసుకోవాల్సిన అవసరము లేదు. సో ఆధ్యాత్మిక ప్రపంచానికి అధిపతి ఎవరు? ఆధ్యాత్మిక ప్రపంచానికి సృష్టి ఆయనించే వచ్చింది కాబట్టి, ఆ సృష్టిలో మేము ఉన్నాము కాబట్టి ఈ భౌతిక ప్రపంచం నుంచి ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్ళడానికి దారి ఎవరు చూపిస్తున్నారు? ఆ దారి చూపించడానికి, లేకపోతే అతను ఎలాంటి కార్యకల్పాలు చేస్తున్నారు? మరి దాంట్లో కర్మీలు ఉంటారు, జ్ఞానీలు ఉంటారు, సత్వత వాళ్ళు ఉంటారు, భక్తుడు ఉంటాడు, వీళ్ళందరూ ఉంటారే. వీళ్ళందరూ ఉన్నప్పుడు వీళ్ళందరికీ అధిపతి ఎవరు?
వీళ్ళందరినీ కంట్రోల్ చేసేది ఎవరు? దీంట్లో బ్రహ్మ ఉంటారు, రుద్రుడు ఉంటాడు, మను ఉంటాడు, పృథువు ఉంటాడు, వ్యాసుడు ఉంటాడు. ఇంతమంది ఉన్నారే, మీకు ఎంతమంది ఎన్నెన్నో రకాలుగా ఉన్నారు. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు, వీళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారు, ఎవరి ద్వారా వచ్చారు, ఇవన్నీ తెలుసుకోవడానికి నాకు చాలా కుతూహలంగా ఉంది అని ఆ ఋషులు అడుగుతున్నారన్నమాట. సో ఋషులు అడిగినప్పుడు నారదముని సో ఇక్కడ కర్మీల గురించి, జ్ఞానీల గురించి మాట వచ్చింది. కర్మీలు అంటే ఎవరు, జ్ఞానీలు అంటే ఎవరు? కర్మీలు అంటే పని చేసేవారు ప్రభుజీ, జ్ఞానీలు అంటే అదే అంటే క్లాసులు వినడము, చెప్పేవారు గురువులు. కర్మీలంటే కర్మలు చేస్తూ దేవుణ్ణి తలుచుకునేవాడు. జ్ఞానిలంటే ఆ దేవదేవుని యొక్క జ్ఞానం గురించి విశ్లేషణ చేసేది. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మనం ప్రస్తుతం భగవంతుని తలుచుకుంటూ ఆ జ్ఞానం పొందుతున్నాం. జ్ఞానం పొందుతున్నాం. సో కర్మి ఏంటంటారు? మరి పని చేసేవాళ్ళు ఉంటారు, తన కోసమే పని చేసేవాళ్ళు ఉంటారు, భగవంతుడి కోసం పని చేసేవాళ్ళు కూడా ఉంటారు. తన కోసమే పని చేసేవాళ్ళు వాళ్ళు కర్మీలు. జ్ఞానిలు సో అర్థో అర్థార్థి జ్ఞాన జిజ్ఞాసి అని చెప్పి నలుగురు పేర్లు విన్నారు కదా మీరు. భగవద్గీతలో కూడా వస్తుంది. భగవంతుని ఆశ్రయించే వాళ్ళు నలుగురు. అర్థో అర్థార్థి జ్ఞాని జిజ్ఞాసి. సో జ్ఞాని అంటే భగవంతుని గురించి తెలుసుకోవాలి. సో భగవంతుని గురించి తెలుసుకోవాలి అంటే ఎట్లా తెలుసుకుంటారు వాళ్ళు? గురువుల ద్వారా ప్రభుజీ. సో గురువుల ద్వారా తెలుసుకోవచ్చు, గురువు లేకుండా కూడా తెలుసుకోవచ్చు. తెలుసుకోవాలి అంటే ఎలాగైనా తెలుసుకోవచ్చు. సో గురు ద్వారా మనకి వచ్చింది అన్నప్పుడు గురు పరంపర అంటారు. సో గురు పరంపర అంటారు. సో ఈ గురు పరంపర అనేది ఏంటి? గురు పరంపర అంటే ఏంటి? దేవదేవునితో మొదలై ఒకరి నుంచి ఒకరికి సంక్రమించినటువంటి జ్ఞానం. సో ఏది కరెక్ట్? మీ అంతటి మీరు నేర్చుకోవడమా, గురు పరంపర ద్వారా రావడమా? గురు పరంపర ద్వారా రావడం ప్రభుజీ, నేర్చుకోవడం. సో గురు పరంపరలో వచ్చిన జ్ఞానము అది కరెక్ట్ అయిన జ్ఞానము. సో ఇక్కడ జ్ఞానీలు ఏం చేస్తారు? నేనే చాలా ఇంటెలిజెంట్, నేనే నేర్చుకుంటాను, వీరెవరు నాకు చెప్పడానికి, నాకన్నీ నాకు తెలుసు. ఇది జ్ఞానిలో ఒక అహంకారంతో ఉంటారనమాట. వాళ్ళు చాలా బుద్ధివంతులైన ప్రభుపాద ఏమంటారు, వాళ్ళకంత బుద్ధి లేదు. బట్ అబౌవ్ దీస్ టూ క్లాసెస్ ఇస్ ద ట్రాన్సెండెంటలిస్ట్ నోన్ యాజ్ ద సాత్వత ఆర్ ద డివోటీ. సో కర్మీల కన్నా జ్ఞానీల కన్నా భక్తుడు గొప్ప కింద గొప్ప ప్రభుజీ. ఎందుకు గొప్పతనం అవుతున్నారు? సో కర్మీలు, జ్ఞానీలు, భక్తులు. సో ఇక్కడ ఏమంటున్నారు ఈ సెంటెన్స్ లో? బట్ అబౌవ్ దీస్ టూ క్లాసెస్ ఆఫ్ మెన్ ఇస్ ద ట్రాన్సెండెంటలిస్ట్ నోన్ as satvata or the devotee who is busy neither with rampant material activity nor with material speculation. ఆ సెంటెన్స్ లాస్ట్ ఫస్ట్ పారాగ్రాఫ్ లో లాస్ట్ దీంట్లో ఉంటది చూడండి. అది చదువుతారంటే బిఫోర్ ఫస్ట్ పారాగ్రాఫ్ లో లాస్ట్ సెంటెన్స్.
ప్రభుజీ భక్తియుత సేవలో అనుకూలముగా నియుక్తుడై ఉండి కర్మరతులు గాని జ్ఞానులు గాని ఎరుగలేనటువంటి పరమోత్కృష్ట ఆధ్యాత్మిక లాభమును పొందగలడు. ఆ సో భక్తుడు అవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? లాభం ఏంటి? మీరు భక్తులు, మీరందరూ జ్ఞానాన్ని భక్తులు. సంపాదిస్తారు. ఓకే, సో కర్మీలు ఉంటారు, జ్ఞానులు ఉంటారు, భక్తులు ఉంటారు. సో మీరు చెప్తున్నాము భక్తులు జ్ఞానుల కన్నా కర్మీల కన్నా గొప్ప. సో కర్మీలో చాలా విపరీతమైన ధనవంతులు ఉంటారు, జ్ఞానిలోని మహామేధావులు కూడా ఉంటారు, జీనియసెస్ ఉంటారు, నోబెల్ ప్రైజ్లు గెలిచిన వాళ్ళు ఉంటారు, బాగా విపరీతమైన జ్ఞానం ఉన్న వాళ్ళు ఉంటారు, ఎన్నో కొన్ని కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా ఉంటారు. మరి వాళ్ళందరికన్నా భక్తుడు ఏమి సంపాదించలేని ఒక 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 భక్తుడు వీళ్ళకన్నా గొప్ప అని మీరు ఎట్లా అంటారు? అంటే అన్ని తెలుసుకుంటాడు భగవంతుని గురించి. అహంకారం అనేది ఉంటది ప్రభుజీ. ఎప్పుడు ఒకే తీరుగా ఉంటాడు, సుఖములో గాని దుఃఖములో గాని. అందుకే గొప్పవాడు. భక్తి ఎక్కువగా ఉంటది ప్రభుజీ. ప్రభుజీ భక్తి భక్తులు ఎప్పుడు ఏ కార్యము చేసినా ఆయనకే సమర్పిస్తూ తన ఏ ఫలితము కూడా ఆశించకుండా ఎప్పుడు దైవ దాంట్లోనే ఉంటాడు. వాళ్ళు ఇందాక చెప్పినట్టు మాతాజీ కష్ట సుఖాలు కూడా ఈక్వల్ గా తీసుకుంటూ శరణాగతి అయిపోయి దేవుడు భగవంతుడు ఏది ఇస్తే అదే సంతోషంగా ఆనంద లోకంలో ఉంటూ ఉంటారు. ఓకే, సో ఇప్పుడు భక్తుడు గొప్ప, జ్ఞాని గొప్ప, కర్మి గొప్ప? భక్తుడు గొప్ప ప్రభుజీ. భక్తుడు గొప్ప ప్రభుజీ. మరి భక్తుడి దగ్గర ఏమి ఆస్తులు ఉండదు, ఏమీ ఉండవు, అన్ని త్యగించి ఉంటాడు, గొప్పతనం ఎట్లా అవుతుంది? ఆనందం ఉంటుంది, ఎప్పుడు ఆనందంగా ఉంటాడు, తృప్తిగా ఉంటాడు, ఉన్న దాంట్లోనే తృప్తిగా ఉంటాడు. ఏమి ఉండవు ప్రభుజీ. పరమాత్ముడు ఉన్నాడనే ధైర్యంగా ఉంటాడు. భక్తి చేస్తాడండి, దేవుడి మీద భక్తి చేస్తాడు. భక్తి చేయడం ద్వారా పరమాత్ముడు ఎప్పుడు మన వెన్నంటే ఉంటాడు అనేసి ఒక ధైర్యంగా స్థిరంగా ఉంటాడు ప్రభుజీ. భగవంతుడి అనుగ్రహానికి పాత్రుడై ఉంటాడు ప్రభుజీ. సో ఎగ్జాంపుల్స్ ఇస్తారా? ప్రహ్లాదుడు ప్రభుజీ. ఎస్, అంటికి శతప్రజ్ఞుడు అయి ఉంటాడు స్వామి. ధ్రువుడు కూడా ప్రభుజీ. ధ్రువుడు, ఎస్. ఇంకా అంబరీషుడు. ఇక్కడ ఎవరి గురించి చెప్పారు? ఇది ఫస్ట్ ఈ ట్రాన్స్లేషన్ ఎవరి పేరుంది? బ్రహ్మ ప్రభు. బ్రహ్మ తర్వాత రుద్రుడు ఉన్నది ప్రభు. ట్రాన్స్లేషన్ లో ఏ ఋషి గురించి రాశారు? అవును, అనువాదంలో, భాష్యంలో గాని అనువాదంలో ఏ ఋషి పేరు రాదు ఇక్కడ? చైతన్య ప్రభు. నారదుడు. నారదుడు ప్రభుజీ. సో నారదుడి దగ్గర ఆస్తుందా? లేదు ప్రభుజీ. సో ఎక్కడైనా బెంజ్ కారు లేకపోతే పెద్ద పెద్ద కార్లు, బంగళోలు ఏమైనా ఉన్నాయా? భక్తి చేయడమే, ఎల్లప్పుడూ భక్తి చేయడమే ఆయన దగ్గర ఉన్నది. ఆయన ఎక్కడ కావాలంటే 3 లోకాలకి ఆయనకి పర్మిషన్ ఉంది, ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్తారు, ఎలా కావాలంటే అలాగే వస్తారు, వెళ్ళిపోతారు. సో ఈ ఆధ్యాత్మిక లోకము
ఆ తర్వాత భౌతిక లోకం. సో ఈ భౌతిక లోకంలో మాత్రమే యుగాలు ఉంటాయి. ఆధ్యాత్మిక లోకంలో యుగాలు ఉంటాయా? ఉండవు ప్రభుజీ, ఉండవు. సో యుగం లేని లోకంలోకి మేము వెళ్ళాలా, యుగాలు అవుతున్న లోకంలో మేము ఉండాలా? యుగం లేని లోకంలోకి వెళ్ళాలి ప్రభుజీ. సో యుగం లేని లోకంలోకి మేము వెళ్ళాలి అంటే ఎవరు తీసుకెళ్తారు? గురువు ద్వారా భగవంతుడు భగవాన్. చేరుకోవాలి. సో గురువు ద్వారా మేము వెళ్ళాల్సి వస్తుంది. మరి గురువు ద్వారా వెళ్ళాల్సి వస్తుంది అంటే ఈ వీళ్ళ గురించి అందరి గురించి మేము తెలుసుకోవాలన్నమాట. ఎవరి గురించి? బ్రహ్మ గురించి, రుద్రుడి గురించి, మనువు గురించి, పృథు గురించి, వ్యాసుల గురించి, రామ, నరసింహ, వరాహ, వామన, ఇవందరి గురించి మేము తెలుసుకోవాలి అన్నమాట. ఇవన్నీ తెలుసుకోవాలి అంటే ఏం చదవాలి? భాగవతం. భగవద్గీత, భాగవతం. భగవద్గీత, భాగవతం, చైతన్యం చరితం. సో ఇది పురాణాలు. సో పురాణ. సో ఇది 1.1.17 జస్ట్ ఒక సమ్మరీ అన్నమాట. దీని ఆన్సర్స్ అన్ని 1.2.30 నుంచి 1.2.33 ఆన్సర్స్ ఇస్తారన్నమాట. సో అప్పుడు క్రియేషన్స్ వస్తాయి. అంటే భౌతిక ప్రపంచము ఎట్లా సృష్టి జరిగింది అన్నది అక్కడ వివరించి చెప్తారు. సో ఈ రోజున 1.1.17 మేము నేర్చుకున్నది ఏంటి? భగవంతుని ఎలా చేరుకోవాలి ప్రభుజీ? ఏం నేర్చుకున్నాము? దేవదేవుడి కర్మలు అద్భుతాలైనాయి, దివ్యాలైనాయి. అలాంటి నారదుడు లాంటి గొప్ప ముని ఆ దివ్య కర్మలు సదా కీర్తిస్తుంటారు. కాబట్టి భగవంతుడు ఈ విధంగా వివిధ అవతారాల్లో ఆయన చేసిన సాహస కృత్యాల్ని శ్రవణాసక్తులను వినాలి. మనము వినమని చెప్పమని చెప్పారు మునులు. ఎస్. సో ఆ తర్వాత ఇంకేంటి? కర్మి, జ్ఞాని, కర్మి, జ్ఞాని, భక్తులు, మూడు రకాలు ఉన్నారు. తర్వాత ఆధ్యాత్మిక జగత్తు, భౌతిక జగత్తు, 2 రకాల జగత్తులు. సో ఆ తర్వాత ఈ కర్మీల కన్నా ఎవరు గొప్ప? భక్తుడు గొప్ప ప్రభుజీ. కర్మి కన్నా జ్ఞాని, జ్ఞాని కన్నా గొప్ప ప్రభుజీ. కర్మి కన్నా జ్ఞాని, జ్ఞాని కన్నా భక్తుడు. ఓకే. సో మీరు జ్ఞానిలు అవ్వాలనుకుంటున్నారా, భక్తులు అవ్వాలనుకుంటున్నారా, లేకపోతే కర్మీలు అవ్వాలనుకుంటున్నారా? భక్తులం కావాలనుకుంటున్నామండి. సో భక్తులు కావాలి అనుకుంటే ఎవరు అడుగు జాడలో నడవాలి? గురు పరంపర గురువు. సో చాంటింగ్ ఎంతమంది చేస్తున్నారు? చాంటింగ్ ఎంతమంది చేస్తున్నారు? 16 రౌండ్లు చాంటింగ్ ఎంతమంది చేస్తున్నారు? 23 చేస్తున్నాను ప్రభుజీ డైలీ. హరే కృష్ణ. 23 చేస్తున్నాను ప్రభుజీ. ఓకే. సో 16 రౌండ్స్ ఎంతమంది చేస్తున్నారు? నేను చేస్తున్నా ప్రభుజీ. 19 చేస్తా ప్రభుజీ. 16 and more. Shravani Mataji sharing తీసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. సో 16 రౌండ్స్ చేసేవా? ఎవ్రీబడి చేయట్లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో 4 రౌండ్స్, 8 రౌండ్స్, 4 రౌండ్స్, 1 రౌండ్, నో రౌండ్స్. ఎవ్వరు రౌండ్ చెయ్యని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక్కసారి చెయ్యండి, ఎత్తండి. అసలు నేను రౌండ్సే చెయ్యట్లేదు. లేదు, చేస్తున్నారు. అందరూ చేస్తున్నారు. 4 రౌండ్స్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది? శ్రీదేవ్, అనురాధ. ఓకే.
సో సంకల్పం పెట్టుకోండి, ఈ రోజు నుంచి 6 రౌండ్స్ కానీ 8 రౌండ్స్ కానీ పెట్టుకోండి, ఓకే ఇంక్రీజ్ ప్రభుజీ. ద రౌండ్స్. ఓకే. సో ఓకే. భగవద్గీత ఎంతమంది చదువుతున్నారు? ఓకే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. క్లయింట్ వచ్చారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్ హరే ఫర్ కృష్ణ గివింగ్ మీ ప్రభు. ఆపర్చునిటీ. సో హరే నేనైనా తప్పులు చెప్పినా, ఎవరినైనా హర్ట్ చేసినా నన్ను క్షమించండి. సో ఒక అవకాశం నాకైతే ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరి హరి బోల్. మళ్ళీ ఇట్లా వస్తూ ఉండండి అప్పుడప్పుడు, మీ దర్శన షూర్ భాగ్యం షూర్ అండ్ షూర్. చాలా హై నాలెడ్జ్ ఇచ్చారు అందరికీ కూడా. మరీ మరీ ధన్యవాదాలు. హరే కృష్ణ. మనము హరే కృష్ణ మంత్రం ఒకసారి చెప్పి ప్రభుజీకి హరి బోల్ చెప్తాం. అందరూ చెప్పండి. హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ శ్రీ రామ 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 హరే హరే హరే. హరే. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే రామ హరే రామ 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 హరే హరే. కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే హరే రామ రామ హరే రామ హరే హరే రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే రామ 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 హరే రామ హరే. హరే హరే. హరే కృష్ణ ప్రభుజీస్ అండ్ మాతాజీస్ ధన్యవాదాలు. ప్రభుజీ ధన్యవాదాలు. మళ్ళీ మళ్ళీ వస్తూ ఉండాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ. గుడ్ నాలెడ్జ్ గివెన్. హరే కృష్ణ. సో మీకు అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను, అర్థమైంది అనుకుంటున్నాను. ప్రభుజీ కాన్వర్జేషన్ చేస్తూ పాఠం చెప్తారు. ఆయన ఒక్కరే చెప్పరు అనమాట, కాన్వర్జేషన్ లో తీసుకొస్తారు. అందరూ పార్టిసిపేట్ చేయాలి అనేది ప్రభుజీకి ఒక, అంటే చాలా నేర్చుకున్నాను నేను ప్రభుజీ దగ్గర. సో అందుచేత ఒకసారి రండి. యాక్చువల్లీ ఇంత సడన్ గా ఆయన ప్రిపరేషన్ అవసరం లేదు, ఆల్రెడీ అన్ని చదివి ఉన్నారు. మామూలుగా క్యాజువల్ గా నేను అరౌండ్ 10 o'clock అనుకుంటా మాట్లాడాను మార్నింగ్ జపా క్లాస్ గురించి. సో ఇవాళ వస్తారా అంటే వస్తాను అన్నారు. నేనే షాక్ అయ్యాను అసలు. సో ఈరోజు 17వ శ్లోకం ఉంది అని చెప్పగానే ఇంత చక్కగా చెప్పడం అంత షార్ట్ టైంలో అనేది అందరూ చెప్పలేరు, జ్ఞానులే చెప్పగలుగుతారు. ఈజ్ బ్రదర్ ఆఫ్ హిస్ గ్రేస్ వరదకృష్ణ ప్రభు, వైజాగ్లో ఉంటారు. హీజ్ డాక్టర్, డెర్మటాలజిస్ట్. వాళ్ళ వైఫ్ కూడా డాక్టరే, వాళ్ళ అమ్మాయి కూడా డాక్టరే. ముగ్గురు అందరూ వేరు వేరు ప్రాంతాల్లో వాళ్ళు వర్క్స్ చేసుకుంటూ ఉంటారు. వస్తుంటారు హైదరాబాద్కి, అప్పుడప్పుడు కలుస్తాము. సో మీకు అందరికీ మాతాజీ ఎనీ క్వశ్చన్స్ ఉంటాయి? ఓకే, ఎనీ క్వశ్చన్స్ యూ హ్యావ్ అని. ప్రభుజీ మీకు తెలుసు కదా, ఎందుకో నా గ్రూప్లో క్వశ్చన్లు ఎక్కువ అడగరు. ఇక్కడ కూడా తక్కువే ఉంటాయి. ఎనీ క్వశ్చన్ హ్యాండ్ రైజ్ చేయండి. ప్రశ్న అడిగితేనే మనకు తెలుస్తాయి. అవును, హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి ప్రశ్నలు ఉన్నాయా? ఇంతకుముందు హ్యాండ్ రైజా? ఉమా మాతాజీ, శ్రీదేవి మాతాజీ, సూర్యకళ. ఇంతకపోతే మాతాజీ. ఓకే, హ్యాండ్స్ డౌన్ చేయండి. ఇంతకు ముందుదే మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ. ప్రశ్న ఉండేవాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. లేదు అంటే కమెంట్స్ చెప్పొచ్చు, మీకు ఏం అర్థమైంది, ఏం అర్థం చాలా బాగైంది, ఏదైనా గుండెకి హత్తుకునే పాయింట్స్ ఏమైనా ఉన్నాయా, అలాంటివి చెప్పడానికి ఒక్కొక్కరు ఒక్కో పాయింట్ చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఉమా మాతాజీ మీరు చెప్పండి. రోజు నేర్చుకునేదంటే కర్మ జ్ఞాని కంటే భక్తుడు గొప్ప అనేది తెలుసుకున్నా మాతాజీ. వెరీ నైస్. సో మనం ఏదో పని చేస్తూ ఉంటాం, ఆ పనిలో భగవంతుడిని తలుచుకుంటే చాలా అనుకుంటాం, కానీ దానికంటే హయ్యర్ స్టేజెస్ ఉన్నాయి అని మనం తెలుసుకున్నాం. హరి బోల్. శ్రీదేవి మాతాజీ, దేవి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మనం జ్ఞానం నేర్చుకోవాలంటే గురు పరంపరలో వెళ్ళామంటే జ్ఞాని నేర్చుకుంటాము అన్న విధంగా నాకు అర్థమైంది ప్రభుజీ. వెరీ నైస్. అండ్ అభిజ్ఞా మాతాజీ. ఈ భౌతిక జగత్తు కంటే ఆధ్యాత్మిక జగత్తే గొప్పది, అందులోనే మనం ఎప్పుడు ఉంటే హ్యాపీగా ఉంటాం. ఓకే, జీవితంలో హ్యాపీనెస్ వెతుక్కుంటూ ఉంటాం, కానీ ఆ హ్యాపీనెస్ అక్కడ ఉంది అని తెలుసుకోవడానికి చాలా టైం పట్టుద్ది అనమాట మనకి. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. నాగమణి మాతాజీ చెప్పండి.
హరే కృష్ణ మాతాజీ ప్రణామ్. మనము గురువు ద్వారా భగవంతుని తొందరగా చేరుకోగలం అనేది బాగా నచ్చింది మాతాజీ నాకు. థ్యాంక్ యూ హరి. సో ప్రభుజీ మీరు విన్నారా? కామెంట్స్ ఉన్నారా? యూ లెఫ్ట్. ఎస్ మాత. వింటున్నారా? ఓకే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ చెప్పండి. అరే గురు పరంపరగా వింటేనే మనకు బాగా తెలుస్తుంది అనే విధానం బాగా నచ్చింది. ఓకే థ్యాంక్ యూ. ఇంకా సుబ్బారావు ప్రభుజీ ఏమైనా చెప్తారా? బాగానే పార్టిసిపేట్ చేశారు, అందరూ కూడా బాగా పార్టిసిపేట్ చేశారు. దేవి మాతాజీ, ఉమా మాతాజీ, బబితా మాతాజీ, మీరందరూ బాగా యాక్టివ్ పార్టిసిపేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ. ఈవెన్ నాగలీల మాతాజీ కూడా పార్టిసిపేట్ చేశారు, నాగలక్ష్మి మాతాజీ, అనురాధ మాతాజీ, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. హరే కృష్ణ. సో వీ విల్ క్లోజ్ హియర్ అండ్ ఎండింగ్ ప్రేయర్స్ చేస్తారా ఎవరైనా? ఒక్కడికి కూడా ఒక్క ప్రశ్న లేదా మాతాజీ? ఒక్కరికి కూడా? హరే కృష్ణ ప్రభుజీ. ఒక్క ప్రశ్న కూడా రాలేదా? రాలేదు, ప్రశ్నలు రాలేదు. మీరు మధ్య మధ్యలో ప్రశ్నలు అడుగుతూ చెప్పారు కదా ప్రభుజీ. అడిగాను, ఇంకా ఏమైనా ఒకటి రెండు ఎక్కడో ఉంటాయి కదా. సో మనం కేటగరైజ్ చేయాలంటే మనం సాధకాసు ఎక్కడ ఉంటాం ప్రభుజీ? మనము కర్మిణియా లేకపోతే జ్ఞానియా భక్తుడా? మనం ఎందులో ప్లేస్ చేసుకోవాలి ప్రభుజీ? సాధకాస్, వీఆర్ సాధకాస్ స్టిల్. సో we are all bhaktas only. We command a bhakti. ఓకే. అంటే మనం ఏది చేసినా కర్మ అంటే మనం పనులు చేసుకుంటున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రొఫెషన్ డాక్టర్, క్లినిక్ లో ఉన్నారు. మిశ్ర భక్తి. ఓకే, మిశ్ర భక్తి అంట. ఓకే ఓకే. మిక్స్డ్. శుద్ధ భక్తి. శుద్ధ భక్తి మీన్స్ అన్ని వదిలేసి, ఇప్పుడు నారదముని శుద్ధ భక్తుడు, గురు ప్రభుపాద్ శుద్ధ భక్తుడు, గురు మహారాజ్ శుద్ధ భక్తుడు. వదిలేసుకొని ఓన్లీ భగవంతుడిని సేవించేది శుద్ధ భక్తి. మన భక్తులమే కానీ మిశ్రమ భక్తి అవుతుంది అందుకు అర్థార్థి జ్ఞాని జిజ్ఞాసి. ఒక కారణంతో భగవంతుడి దగ్గరికి వెళ్తాం అన్నమాట. ఓకే. ఏదో ఒక కారణం ఉంటుంది, నాకు కష్టాలు ఉన్నాయి, కష్టాలు తీర్చండి. కోరికలతో కూడా వెళ్తూ ఉంటాం కదా, కష్టాలు, కోరికలు. సో జ్ఞానం కావాలనిపిస్తుంది. ఇంకో క్వశ్చన్ ప్రభుజీ, మనము జ్ఞానం సంపాదిస్తున్నాం కదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాదే తీసుకుంటే టీచింగ్ ఫీల్డ్ ఎర్లియర్ ఇంకో జన్మలో అనుకుందాం. సో ఆ మెటీరియల్ వరల్డ్లో టీచింగ్ ఫీల్డ్ కాబట్టి చదువు అంటే చాలా ఇష్టం, చదవాలి పుస్తకాలు. చదివిన తర్వాత దాన్ని కడుపులో పెట్టుకోలేము, ఎవరికో చెప్పాలి అనే జిజ్ఞాస ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళని ఎక్కడ పోస్ట్ చేస్తారు ప్రభుజీ? భక్తుల, జ్ఞానుల, ఇంకా ఏమీ లేని మిశ్రమ భక్తితో కాకుండా జ్ఞానం కోసమే వెళ్తున్నామా? హరే కృష్ణ. సో couple of it. Yes, Mataji, you are asking something. Sorry, I was a bit disturbed here. Yes. Okay. అంటే ఎక్కువ పుస్తకాలు స్క్రిప్చర్స్ చదవాలి అని ఆతృత ఉన్నప్పుడు టీచింగ్ కూడా చెయ్యాలి అని, అంటే ఆచార్యస్ అవ్వాలి అనే ఉత్సుక ఉంటుంది. అంటే దట్ ఎంతూసియాజం విల్ బి దేర్. సో వాళ్ళని జ్ఞానం కోసం వెళ్తున్నారా లేదా వాళ్ళని అందరూ పొగుడుతారు అని వెళ్తున్నారు? ఎలా జడ్జి? అంటే వాళ్ళకి నేను నేర్చుకోవాలి అంటే జ్ఞాని జిజ్ఞాసి, జ్ఞాని అండ్ జిజ్ఞాసి. ఆ తర్వాత వాళ్ళకి మూడు గుణాలు ఉంటాయి, సత్వగుణ, రజోగుణ, తమోగుణ. రజోగుణంలో ఉన్నప్పుడు నాకు కీర్తి కావాలి, నన్ను అందరూ పొగడాలి, నాకు ఇలాంటి ఒక పొజిషన్ నాకు రావాలి అని ఎప్పుడైతే అలాంటి ఒక భావనతో వాళ్ళు భక్తి చేస్తే వాళ్ళు రజోగుణంలో ఉంటారన్నమాట.
ఓకే. రజోగుణంలో చేసే భక్తి అది శుద్ధ భక్తి కాదు. సో ఇక్కడే ఉంటాం, పయస్ యాక్టివిటీ కింద లెక్క వస్తుంది, కానీ ఇక్కడి నుంచి ట్రెజెక్టరీతో పాటు ఆధ్యాత్మిక లోకంలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు. ఓకే. సో శుద్ధ భక్తులు అయినప్పటికీ విశుద్ధ భక్తులు అయితే గాని అక్కడికి వెళ్ళలేదు. సో వెన్ శుద్ధ భక్త ఇస్ ఆల్సో నాట్ పాసిబుల్, వి షుడ్ బి విశుద్ధ భక్త. సో విశుద్ధ భక్త అంటే ఇంకేమీ ఉండదు బియాండ్ గుడ్నెస్. ఓకే. సో మనం క్లాసులు తీసుకోవాలా వద్దా? మరి మన భక్తి చేసుకుంటూ ఒక దగ్గర ఉండిపోవడమేనా? సో క్లాసులు ఎందుకు తీసుకుంటారు అంటే భగవంతుని కీర్తి కార్యకలాపాలు ఎప్పుడైతే కీర్తిస్తారో అక్కడ భగవంతుడు ఉంటాడనమాట. సో భగవంతుడు అక్కడ ఉంటారు అన్నప్పుడు హీ సీయింగ్ హూ ఈస్ యాక్చువల్లీ టెలింగ్ మై గ్లోరీస్. ఓకే. నా గురించి ఎవరు చెప్తున్నారు, నా గురించి నా కార్యకలాపాల గురించి చెప్తున్నారా అని చెప్పేసి అక్కడికి వస్తారనమాట. సో అక్కడికి వచ్చినప్పుడు అయ్యో వీళ్ళకి ఎలాంటి కోరికలు ఏమైనా ఉన్నాయా లేదా అని కూడా చూస్తారు. చూసిన తర్వాత సరే ఈయనకి ఏది కావాలో ఇస్తారు, లేకపోతే ఏది అవసరం ఉందో ఇస్తారు, ఏది అవసరం లేకపోతే తీసుకెళ్ళిపోతారు. సో ఆ మూడ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు చూస్తారనమాట. సో వ్యాస భగవానికి కెపాసిటీ ఇచ్చి రాయమని చెప్పాల్సిన అవసరం ఎందుకు? ఆయన ఎందుకు చూస్ చేసుకున్నారు? మీరు వ్యాసులు అవ్వాలి అని ఎంచుకుని మరి మీరు అవుతారు. ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క కలియుగానికి ఒక్కొక్క వ్యాసుడు వస్తాడు. సో వ్యాసుడు వచ్చినప్పుడు అర్హత ఎవరికైతే ఉంటుందో వాళ్ళని చేస్తారు. సో అర్హత ఉండాలి అంటే మీరు చెప్పకుండా సైలెంట్ గా ఉంటే మీరు వ్యాసభక్తులు ఎట్లా అవుతారు? నేను టీచరే, నేను మనసులోనే నేను పాఠం చెప్తాను మీరు వినండి అంటే ఏమవుతుంది? మనకున్న నాలెడ్జ్ వెళ్ళదు. నా మనసులోని నాకు మ్యాథమెటిక్స్, ఐఎమ్ మాస్టర్ ఇన్ మ్యాథమెటిక్స్, ఐఎమ్ మాస్టర్ ఇన్ ఫిజిక్స్, బట్ నా మనస్సులోని నా ఫార్ములాస్ అన్నీ ఉంటాయి. నా మనస్సుని మీరు చదవగలిగితే మీరు చదవండి అంటే ఎట్లా ఉంటుంది? కష్టం, చెయ్యలేము కాబట్టి చెయ్యాలి, వచ్చిన నాలెడ్జ్ ని చెప్పాలి, ఫైనలీ సో కీర్తన చెయ్యాలి, చెప్పాలి. ఓకే. సో ప్యూరిఫికేషన్ అవుతుంది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరే కృష్ణ. సో మనం ఎండ్ చేద్దాము. ఇంకా మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఏమైనా డిస్కస్ చేసే పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? హరే కృష్ణ. మాతాజీ, అంటే ఇది క్లాస్ లేదు కదా, పర్సనల్. అంటే మనం ఎవరింటికన్నా పోయినప్పుడు మనల్ని హట్ చేస్తారు కదా, వాళ్ళ ఇంటికి మళ్ళీ వెళ్ళొచ్చా వెళ్ళకూడదా?